అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం క్రాష్ ఇన్వెస్టిగేషన్లో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ విమానానికి సంబంధించిన డీవీఆర్ని కాసేపటి క్రితమే ఇన్వెస్టిగేషన్ టీం గుర్తించారు. ప్రతి ఫ్లైట్లో కూడా డిజిటల్ వీడియో రికార్డింగ్ సిస్టమ్ ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లోపల జరిగిన సన్నివేశాలేంటి, ఆ సందర్భంలో ప్రత్యేకించి ఏం జరిగిందని తెలుసుకోవడానికి ఈ డీవీఆర్కి సంబంధించిన సీసీ ఫుటేజ్ అనేది అత్యంత కీలకంగా మారుతుంది ప్రతి ఇష్యూలో కూడా. ఇప్పుడు అదే డీవీఆర్ని, ఈ ఫ్లైట్కి సంబంధించిన డీవీఆర్ని కాసేపటి క్రితమే అధికారులు ఆ శిథిలాల నుంచి తీసుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ఈ ఫ్లైట్ జరిగిన ప్రమాదం ఏదైతే ఉందో ఈ దాటికి లోపల ఉన్న ఆ బ్లాక్ బాక్స్ కావచ్చు, మిగిలిన ఎక్విప్మెంట్ అంతా, రికార్డింగ్ ఎక్విప్మెంట్ అంతా కూడా ధ్వంసమైపోయి ఉంటుంది అని అంతా అనుకున్నారు. అయితే ప్రస్తుతానికి డీవీఆర్ దొరికింది కాబట్టి బ్లాక్ బాక్స్ కూడా దొరికే అవకాశాలు ఉన్నాయంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. ఒకవేళ ఈ బ్లాక్ బాక్స్ అనేది దొరికితే కాక్పిట్లో పైలట్లు మాట్లాడుకున్న ఆడియో ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఏటీసీ నుంచి పైలట్లకు మధ్య జరిగే సంభాషణకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ బ్లాక్ బాక్స్లో రికార్డ్ అవుతూ ఉంటాయి. దాంతోపాటు డీవీఆర్ సిస్టంలో కూడా ఫ్లైట్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది. ఈ రెండు కనుక ఉంటే ఖచ్చితంగా ఆ ప్రమాదం జరిగినప్పుడు ఫ్లైట్ లోపల ఏం జరిగింది అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రమాదానికి కారణం ఏంటి అనేది తెలుసుకోవడానికి కూడా ఈ డీవీఆర్ అత్యంత కీలకంగా మారే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఫ్లైట్ ప్రమాదం దాటి చూస్తే, ఆ మంటలు చెలరేగిన విధానం చూస్తే ఈ డీవీఆర్, ఆ బ్లాక్ బాక్స్ పూర్తిగా కూడా ధ్వంసమైపోయే అవకాశమే ఉంటుందంటూ కూడా నిన్న అధికారులు చెప్పిన పరిస్థితి. అయితే ప్రస్తుతానికి డీవీఆర్ మాత్రం సేఫ్గా ఆ శిథిలాల నుంచి రికవర్ చేసుకున్నారు. ప్రస్తుతానికి బ్లాక్ బాక్స్ ఏదైతే ఉందో దానికోసం అక్కడ గాలింపు కొనసాగుతుంది. ఒకవేళ బ్లాక్ బాక్స్ దొరికితే దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ అయ్యే ఆడియోతో ఆఖరి నిమిషాల్లో పైలట్లు ఎలాంటి కమాండ్ ఇచ్చారు ఏటీసీ నుంచి ఎట్లాంటి కమాండ్ పైలట్లకు అందింది, అసలు ఈ ప్రమాదానికి ముఖ్య కారణం ఏంటిది అనేది దాంట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి దొరికిన డీవీఆర్ నుంచి కూడా డేటాను ప్రస్తుతానికి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. ఈ డేటా బయటకు వస్తే ఎగ్జాక్ట్గా ఆ నిమిషం, ఆ ప్రమాదం జరిగిన ఆ కొన్ని క్షణాలు ఏం జరిగిందనేది తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్లైట్ టేకాఫ్ అయిన తర్వాత కొన్ని క్షణాల్లోనే పక్కనున్న బిల్డింగ్ పైన కూలిపోయింది. ఆ కొన్ని క్షణాల్లో ఏం జరిగి ఉంటుంది అనేది అంచనా వేయడం ఒక రకంగా నిపుణుల వల్ల కూడా అవ్వట్లేదు, తక్కువ స్పాన్ ఉండడంతో. కాబట్టి ఈ డీవీఆర్లో రికార్డ్ అయిన ఫుటేజ్ ఏదైతే ఉందో ఇదే ఇప్పుడు అత్యంత కీలకంగా మారబోతుంది. ప్రస్తుతానికి ఆ డీవీఆర్ మాత్రం సేఫ్గా తీసుకొని వచ్చారు అధికారులు. దాని నుంచి వీడియోలను ఎక్స్ట్రాక్ట్ చేసే పనిలో ఉన్నారు. ఈ వీడియోలు వన్స్ బయటకు వస్తే ఫ్లైట్లో ఆ ప్రమాద సమయంలో ఏం జరిగింది అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు బ్లాక్ బాక్స్ కోసం కూడా స్పాట్లో వెతుకుతున్నారు. ఒకవేళ బ్లాక్ బాక్స్ కూడా అంతే సేఫ్గా దొరికితే అసలు ఎగ్జాక్ట్గా ప్రమాద సమయంలో ఏం జరిగింది అనే విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.